ఓ ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. సాధన పంచకం ఇంతకుముందు విన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? సాధనా పంచకం ఇంతకుముందు విన్నారా మీరు ఎవరైనా? లక్ష్మి ఉంది, ఓకే. రమాదేవి గారికి అవకాశం లేదు. ఓకే, చిన్న సబ్జెక్టే అని అనుకోవడానికి వీలు లేదు. శాస్త్రం ఎంతటిది చెప్తూ ఉన్నా మధ్య మధ్యలో సాధన లక్షణాలని తెలియపరచడం జరుగుతూ ఉంటుంది. శాస్త్రం ఎంత పెద్దదైనా శాస్త్రం చూపించే విషయం ఒకటే, బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవ బ్రహ్మ ఏవ నాపరః. భగవంతుడే నిజం, జగత్తంతా నిజంలా కనిపించిన భగవంతుడి కంటే వేరుగా లేనే లేదు. మరి జీవ బ్రహ్మ ఏవ నాపరః, జీవుడు సాక్షాత్తు పరబ్రహ్మమే అయ్యున్నాడు. ఇదే అయితే ఇది తెలియాలి అని అంటే అర్హత రావాలండి. ఎలా వస్తుంది అర్హత? ఏమిటి అర్హత అంటే అన్ని చోట్ల చెప్పబడిన విషయం ఒకటే, సాధన చతుష్టయ సంపత్తి. వివేకం, వైరాగ్యం, సమాధి షట్క సంపత్తి, ముముక్షత్వం, ఇవే అన్ని చోట్ల చెప్పబడేది. ఈ 4 లక్షణాలు కానీ ఎక్కడైతే ఉంటాయో వాళ్ళకి ఆత్మతత్వం అనుభవానికి వస్తుందండి. అంతేనా అని అనుకోవడానికి లేదు. చూడండి, వివేకం గురించి ఎన్ని శ్లోకాలు చెప్పిందో, వివేక చూడమని కదా, ఆ పదంతోనే వచ్చేసింది గ్రంథం అంతా. రెండోది వైరాగ్యం. వైరాగ్యాన్ని గురించి ఆయన భర్తృహరి వైరాగ్య శతకం అని రాశాడు. 100 శ్లోకాలు రాశాడు వైరాగ్యాన్ని గురించి. చాలా అద్భుతంగా ఉంటుంది, మీకు దొరికితే చదవండి. భర్తృహరి సుభాషితాలు కొని దాంట్లో వైరాగ్య శతకం 3వ శతకం. వివేక చూడమణిలో కూడా అనేక రకాలుగాను వివరించారు.
తర్వాత వస్తే శమాధి షట్క సంపత్తి మనం చూసాం. శమోదమౌ పరమా అంటూనే దమాన్ని గురించి ఎన్ని లక్షణాలు చెప్పాడు సనత్సుజాతుడు. 18 ఒక 8 26 లక్షణాలు చెప్పాడు ఆయన. దమం అంటే ఇదండి, ఒక్క పదానే దమహ కిం. ఎలా ఉంటుందండి అది? ఇదిగో దమాన్ని గురించి ఎన్ని 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 నా చెప్పాడు. శమకిం, శమాన్ని గురించి కూడా ఆయన 9 లక్షణాలు, జ్ఞాన లక్షణాలు చెప్పాడే. శమం గురించి కూడా అనేక రకాలుగా శమాన్ని గురించి శాస్త్రాలు వచ్చేసాయి. అవునా? మరి శ్రద్ధ అంటే ఆహాహా ఇంకెన్నో. సో అలాగ ఒక్కొక్క పదాన్ని గురించి శాస్త్రాలు అనేక రకాలుగా వివరించాయి. నేను చివరికి వచ్చేటప్పుడు సంక్షిప్తంగా తీసుకొని సాధన చతుష్టయ సంపత్తి అండి. అలాగే ఇక్కడ కూడా ఏంటి అంటే ఈ 40 లక్షణాలు 5 శ్లోకాలని చక్కగా అర్థం చేసుకోగలిగేటట్లయితే శాస్త్రం అంతా అర్థమవుతుందండి. శాస్త్రం అంతా ఒక చోటికి తీసుకురాబడుతుందండి. లోపల ఉన్న అనంతమైన ఆత్మ తనను ఆవిష్కరించుకుంటుందండి. ఈ లక్షణాలు ఎక్కడైతే ఉన్నాయో ఆత్మ తను ఓపెన్ చేసుకుంటుంది. 10వ అధ్యాయంలో చెప్పాడు కదా భగవంతుడు, ఎవరైతే ఈ అర్హతలు సంపాదిస్తున్నారో వాళ్ళ హృదయంలోకి మండుతున్న దివిటి కాగడ, జ్ఞానం అనే కాగడాను పట్టుకొని వెళ్ళి వాళ్ళ హృదయంలో కూర్చొని చీకటినంతటిని కాల్చేస్తానండి, పారద్రోలేస్తానండి. అదిగో ఈ లక్షణాలు చాలండి. ఏమిటయ్యా అంటున్నాం. వేదో నిత్యమధీయత, వేద నిత్యమధీయతాం. శాస్త్రాలను చదువుతూనే ఉండాలి. వేదం అంటే కేవలం వేదం అనేటువంటిది అందరికీ చెప్పడానికి అవకాశం లేదు. ఇది వేదాలు నిరంతరం అధ్యయనం చేస్తూ ఉండండి అని అందరికీ చెప్పలేము. అందరికీ చెప్పాలి అని అంటే వేదో నిత్యమధీయతాం, విజ్ఞానాన్ని ఆర్జిస్తూ ఉండాలి అనేది అందరికీ సమానం. కాదు నిత్యం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. నిత్యం పూజ చేయాలయ్యా. ఎస్, నిత్యం పారాయణం చేయాలయ్యా. ఎస్, చేయాలి అన్నా కొంతమందికి ఓపిక ఉండదు కదా. ఎందుకు ఉండదు? అర్హత లేదు కాబట్టి. ఏం అర్హత లేదు? మనసు నిరంతరం అలజడితో కూడింది కాబట్టి. అందుకే అండి మేము చేయలేమా? నీకు అది పోవాలంటేనే ఇది చేయాలి. అదైనా మంత్రోచ్చారణ, సహస్రనామ పారాయణ, గట్టిగా మంత్రాలు చదువుతూ పూజ, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మనసులో అలజడులు కరిగిపోతాయి. పూజ వాటి కొరకు ప్రిపేర్ చేసుకోవడంలోనే లోపల ఉన్న బద్ధకం వదిలిపోతుంది. పూజ ఎప్పుడు చేయాలండి? సూర్యోదయానికి పూర్వమే పూజ చేసేయాలండి. అవి చేయాలంటే పూజ చేయాలంటే స్నానం చేయాలి కదండి. స్నానం చేయాలంటే దానికంటే ముందు కొన్ని పనులు చేసుకోవాలి కదండి. కాబట్టి ఏంటి అంటే సచ్చినట్టు బ్రహ్మముహూర్తంలో లేచి తీరాలి. అవునా? బ్రహ్మముహూర్తంలో లేవాలంటే మన నిద్ర సరిపోదు కదండి. ఎంత నిద్ర కావాలండి? 6 గంటలు 7 గంటలు. కాబట్టి ఏం చేయాలండి? అర్లీగా పడుకోవాలి. అన్ని ఆరోగ్య సూత్రాలన్నీ ఇక్కడే ఉంటాయి. అవునా? అర్లీగా పడుకుంటే అర్లీగా లేయచ్చు. అర్లీగా లేస్తే అన్ని పనులు చేసుకోవచ్చు. సూర్యుడు ఉదయించేటప్పటికి ఎవరైతే దేవుడి యొక్క పూజ చేసి హారతి ఇచ్చేస్తున్నారో ఆ సూర్యుడు ఎదురుగా వచ్చి ఉదయించే సూర్యుడికి నమస్కరిస్తున్నారో లక్ష్మి వాళ్ళ ఇంట్లో తాండవిస్తుందండి. అందరూ కోరుకునేది అదే కదండి. లక్ష్మీదేవి ఊరికేం రాదు.
అన్ని లక్షణాలని పట్టుకొని వస్తుంది. అలాగా చేయగలిగేటట్లేదు. అది చూడండి, నేను ఎవరో వచ్చారు చూశారు కదా మీరు కూడా. నా పూజ అంటే ఇష్టం లేదండి. ఎందుకు ఇష్టం లేదు? మీ అమ్మ నాన్న నీకు నేర్పించలేదు, అవునా? నువ్వు చిన్నప్పుడు వాళ్ళు కానీ చేస్తూ ఉంటే నువ్వు కూడా నేర్చుకున్నట్టుంటాడు. ఎందుకు నేర్పించలేదు? పాపం వాళ్ళకు కూడా తెలియదు, అవునా? వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి వాళ్ళు కూడా నేర్పించలేదు. మరి ఇప్పుడు నువ్వేం చేస్తావు? నాకు ఇష్టం లేదు అని చెప్పడం పెద్ద తెలివితేటలేం కాదు. దానివల్ల ప్రయోజనాలు ఏంటి అని కానీ తెలుసుకుంటే ఆచరించి తీరుతావు, అవునా? ఆచరించి తీరుతావు. సో కాబట్టి ఏంటి అంటే సూర్యోదయానికి పూర్వమే లేచి చక్కగా ఎవరైతే సూర్యుడు ఉదయించేప్పుడు పూజగా చేస్తూ ఉన్నారో దుర్లక్షణాలు రావు అక్కడ, అవునా? తల్లిదండ్రులు లేచారు, స్నానం చేశారు, పూజ చేసుకుంటున్నారంటే పిల్లలు కూడా లేచి చదువుకుంటారు కదా. నువ్వు చెప్పాల్సిన అవసరమే లేదుగా, తప్పనిసరిగా చదువుకుంటారు, అవునా? తర్వాత చదివినప్పుడు పూజలు అయిపోయి వాళ్ళు తీర్థప్రసాదాలు ఇస్తున్నారంటే పిల్లలు కూడా రెడీ అవుతారుగా, ఖచ్చితంగా రెడీ అవుతారుగా. ఇంకేంటి, చెడిపోవడానికి చెడు సంఘాలకు అవకాశాలు ఉండవు. సో దాంతో ఏంటి అంటే అర్లీగా లెయ్యడము, స్నానం చేయడము, మంత్రోచ్చారణ చేయడము అనేటువంటిది ఏంటంటే లోపల బుద్ధిలో మనసులో కూడా మత్తును పారదరోలేసి సో చక్కగా ఉత్సాహాన్ని, సో సూక్ష్మత్వాన్ని నింపుతాయి. వేదో నిత్యమదీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయత. వేదాలను చదవాలి అందరూ చెప్పండి. యజ్ఞయాగాలు చేయాలండి అనేటువంటిదే కాదు, నిత్య ఆరాధన దగ్గర నుండి శాస్త్రాల్లోనే చెప్పాయి. మరి ఇంకెక్కడ చెప్పాయండి? ఫిజిక్స్లో చెప్పిందా? కెమిస్ట్రీలో చెప్పారా? బోటనీలో చెప్పారా? జువాలజీలో చెప్పారా? అవునా? మ్యాథమెటిక్స్లో చెప్పారా? ఇంకెక్కడ చెప్పారండి? వేదాల్లోనే చెప్పారు. ఆయన ఎందుకయ్యా వేదాలను చదువుకోవాలి అనంటే ఇదిగో వేద విజ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎందుకు స్వీకరించాలి, ఎందుకు అధ్యయనం చేయాలి, ఎందుకు నేర్చుకోవాలి, అందులో చెప్పబడినటువంటి కర్మల్ని ఆచరించడానికి. ఇవి ఎవరైతే చేస్తున్నారో దానికే భగవద్గీతలో చెప్పారు, నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, కామ్యకర్మ, నిష్కామ కర్మ, ఇవన్నీ వరుసగా చెప్పారు. నిత్యకర్మ ప్రతిరోజు నిత్యం నీ ఇంట్లో దైవారాధన కానీ చేస్తూ ఉంటే ఆయన నీ వెంట ఉంటాడు, నిన్ను రక్షిస్తాడు. నిత్యకర్మ, నిత్యం ఆరాధన చేస్తున్నావు అని అంటే నీ మనసులో అలజడులు వెళ్ళిపోతాయి, నీ మనసులో దురాలోచనలు వెళ్ళిపోతాయి, నీ మనసులో మత్తు వెళ్ళిపోతుంది, నీ మనసులో చురుకుదనం వస్తుంది, ఉత్సాహం వస్తుంది, తెలివితేటలు వస్తాయి. అన్నిటికంటే ముందు మంచి చెడుల విచక్షణ వస్తుంది. అది ఒక్కట పోయింది అని అంటే మనుషులు పశువుల కంటే హీనంగా బతుకుతారు. ఆ విచక్షణ అనేది ఎక్కడ లేదు. ఏంటి, పశువుల కన్నా నియమాలు ఉంటాయేమో, కానీ మనుషులు సర్వకాలాలలో అన్ని నియమాలు వదిలేసి నీచాతి నీచంగా అల్పంగా వ్యవహరించడం జరుగుతుంది. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయత. నైమిత్తిక కర్మ చూడండి, ఏ మతంలోనూ ఉండదు. ఏ మతంలో చూసిన సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వస్తాయి పండుగలు. మనకు ఎన్ని రకాల పండుగలు, నిత్యం చేసే పండుగలు, వారం వారం చేసే పండుగలు, ప్రతి 15 రోజులకు చేసే పండుగలు, నెల చేసే పండుగలు, ప్రతి 3 నెలలకు చేసే పండుగలు, అవునా? ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి? ప్రతిరోజు ఆదివారం నుండి శనివారం వరకు ప్రతిరోజు ఒక్కొక్క దేవుడిని ఆరాధించాలండి కదా, ప్రతిరోజు ఆరాధించాలండి. ఆ తర్వాత ప్రతి వారంలో ఏదో ఒక వాళ్ళ ఇష్టదైవం ఉంటుంది, ఆయనకు ఉపవాసం చేయడము, ప్రత్యేకమైన పూజలు చేయడము,
అది కూడా ఉంటుందండి. ఆ తర్వాత 15 రోజులకు వస్తే ఈరోజు ఏకాదశి అండి, ఏకాదశి ఉపవాసం వ్రతాలు ఉంటాయి. పౌర్ణమికి చేయాల్సినటువంటి ప్రత్యేకమైన పూజలు, అమావాస్యగా చేయాల్సినటువంటి ప్రత్యేకమైన వ్రతాలు, తర్పణాలు, నెల నెల మాసికాలు పనులు, ప్రతి నెలలో ఎన్ని రకాల పండుగలు వస్తాయండి. మనకు ఉగాది మొదలుకుంటే చూడండి, మళ్ళీ శివరాత్రి వరకు ప్రతి నెల ప్రత్యేకమైనటువంటి పండుగలు ఉన్నాయి. ప్రతి నెల ప్రత్యేకమైనటువంటి పండుగలు ఉన్నాయి, అవునా? అంతేకాదండి, ప్రతి 3 నెలలకు ఓ ప్రత్యేకం. ఏది ఉగాది రావడంతోనే 9 రోజులు పండుగను పట్టుకొని వస్తుంది. శ్రీరామనవమి ఉత్సవాలు అండి. అది అలా అవుతుంది అనుకోండి. ఇక మధ్యలో ఎన్ని వస్తాయి? గురు పౌర్ణమి ఒకటి గురు పౌర్ణమి, కృష్ణాష్టమి, అది అయిపోతుంది అనుకునేటప్పటికి వెంటనే గణపతి నవరాత్రులు వస్తాయి. అది పూర్తి కాకముందే దీపావళి, అవునా? అయిపోయిందా అనుకున్నామా, వెంటనే స్టార్ట్ అయిపోతుంది దసరా నవరాత్రి ఉత్సవాలు. ఇది అయిపోయింది అని అనుకుంటామా, వెంటనే ఇవి స్టార్ట్ అయిపోతాయి. ఇవి సంక్రాంతి. సంక్రాంతి అంటేనే 10-15 రోజులు పండుగలు అండి. ఇవన్నీ ప్రతి 3 నెలలు. ఇవన్నీ ఏమిటయ్యా, ఎక్కడ చెప్పారయ్యా? వేదో నిత్యమదీయత. ఆధ్యాత్మిక శాస్త్రాలు చదువుకోవయ్యా అంటే అన్నీ వదిలిపెట్టేసి నేను ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాను. ఆ స్థాయి వస్తే అస్సలు వదిలిపెట్టకూడదు, అవునా? నిత్యం ధ్యానం చేసుకోడే శక్తి నీకు వచ్చిందంటే అంతకంటే గొప్ప ఈ ప్రపంచంలో ఇంకేది ఉందయ్యా. సో అది రావాలి అంటే ఇదిగో ఇవన్నీ క్రమంగా ఒక్కొక్కటి ఇవన్నీ వేదాలు చెప్పినట్టువే కదా. తదుదితం కర్మస్వనుష్ఠీయత. ఎవరికి వేదాల యందు భక్తి ఉందో, వేదాలను గురించి కొంచెమైనా తెలిసి ఉందో, ఆధ్యాత్మిక ఆసక్తి ఉందో, అదిగో వాళ్ళే ఇవన్నీ ఆచరిస్తారు, అవునా? ఇవన్నీ చేయాలా లేదా? చేసుకుంటూ వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే జీవితంలో పెద్ద గొప్ప ఏమి బయటికి ఆర్భాటాలు కనిపించకపోవచ్చు, కానీ వాళ్ళు అత్యంత గొప్ప జీవితం జీవిస్తూ ఉంటారు. ఏంటి, ప్రశాంతంగా జీవిస్తూ ఉంటారు. ఎలాంటి అలజడులు వచ్చినా, అశాంతులు వచ్చినా తొణకరు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి తెలుసా? అలాంటి జీవితంలో ఇళ్లల్లో పుట్టినవాడున్నాడే, ఇల్లుని అంతటినీ ప్రేమిస్తాడు, తల్లిదండ్రులని గౌరవిస్తాడు, భార్య పిల్లల్ని ప్రేమిస్తాడు, స్నేహితుల్ని స్నేహంగా చూసుకుంటాడు, కుటుంబ వ్యవస్థను అంతటినీ కూడా క్రమబద్ధంగా నడిపించుకుంటాడు, దేవతలను ఆరాధించే శక్తిని పొందుతాడు, సజ్జనులను ఆరాధించి క్రమశిక్షణ నేర్చుకుంటాడు, మహాత్ముల్ని ఆశ్రయించి జీవిత పరమలక్ష్యాన్ని గురించి అధ్యయనం చేస్తాడు. అన్నిటికంటే ముందు జీవితం ఒక క్రమబద్ధతిలో నడుపుకుంటూ ఒడిదుడుకులకు లోనుగానే ఇవ్వకుండా, ఎలాంటి సమస్యలు వచ్చినా మా గురువులు ఉన్నారు, మాకు భగవంతుడు ఉన్నాడు తోడు, వాళ్ళు రక్షిస్తారు, వాళ్ళు శక్తిని ఇస్తారు, వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు, ధీమాతో నడుస్తాడు. అందుకే అన్నారు తినీశస్య విధీయత. అదిగో పని చేసే ముందు దేవుని తెలుసుకో, పని చేసేటప్పుడు దేవుని తెలుసుకో, పని అయిపోయిన తర్వాత దేవుని తెలుసుకో. భగవంతుడా నువ్వు ఇచ్చే శక్తితోనే నేను నడుస్తూ ఉన్నా, గుర్తుంచుకో. భగవంతుడా నాకు శక్తిని తగ్గించకు, అయిపోయింది. భగవంతుడా నీ వలనే ఆచరించా, నీకే సమర్పణం. ఇలాగా ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగా అయినా సరే ఇలాగ అంటూ వస్తే క్రమంగా తెలుస్తుంది ఏంటి, లోపల ఆయన ఆత్మయ్య కూర్చో ఉండడం వల్లనే శరీర మనోబుద్ధులు బతికున్నాయి.
అవునా? ఆయన లోపల కూర్చొని ఉండడం వలననే ఇంద్రియాలు అనేటివి కనిపిస్తున్నాయి. అవునా కాదా? భగవంతుడు కూర్చోండి. కన్ను అంటే ఏంటి? ఒట్టి గుడ్డేనా? కంటి నుండి చూపు ఆత్మశక్తేనా? చెవి నుండి వినికిడి శక్తి ఆత్మయక శక్తేనా? ఆత్మేనా? వాసన చూసే శక్తి అయినా, రుచి చూసే శక్తి అయినా, కాళ్ళు కదులుతూ ఉన్నా, చేతులు కదులుతూ ఉన్నా, ఏ చూసినా క్రమంగా ఏమవుతుందంటే లోపల పరిపక్వత ఏర్పడుతుంది అని అంటే మొదట ఆయన ఉండడం వల్ల మనం పుట్టామండి. ఆయన ఉండడం వల్ల మనకు శక్తి వస్తుందండి. ఆయన ఉండడం వల్ల మనకు తెలివితేటలు వస్తున్నాయండి. ఆయన ఉండడం వల్ల నేను అనేది ఉందండి. ఆయన ఉండడం నేను ఉండడం రెండు ఎక్కడయ్యా? ఆయనే నేనుగా ఉన్నా. కాబట్టి ఏమన్నారు? ఆయన మీద ప్రేమ పెంచుకో. తేన ఈశస్య విధీయతాం కామే మతి త్యజ్యతాం. అస్సలు దేవుడు అంటేనే అవగాహన లేక దేవుడికి దూరం అయ్యేవాళ్ళు కొంతమంది. బద్ధకంతో ఆయన ఆరాధించలేక దూరం అయ్యేవాళ్ళు కొంతమంది. అవునా? వీళ్ళ జీవితాన్ని పూర్తిగా కోల్పోతారు. ఇంకో కొంతమంది ఉంటారు, దేవుడి దగ్గరకు వస్తారు కానీ కోరికల కొరకే వస్తారు. రావణాసురుడు లాంటి వాళ్ళు మహా శక్తివంతులే. కానీ ఏంటంటే కోరికలు గుర్తొచ్చినప్పుడే దేవుడా నువ్వు కావాలంటారు. ఎందుకు? నేను తపస్సు చేస్తున్నా, నువ్వు ఫలాలు ఇస్తున్నావు, ఇంతవరకే అనుకుంటారు. పెద్ద యజ్ఞం చేస్తే నాకు కావాల్సింది ఇస్తాడండి. ఓహో, బిజినెస్ ఆయనతో. అవునా? నేను ఒకటి ఇస్తున్నా, నువ్వు ఒకటి ఇస్తున్నావు, అంతవరకే. అలాంటి భావాలు తొలగించవయ్యా. కామ్యేమతి త్యజ్య. కోరికల కోసం బతకడం వదిలే. అది మరి కోరికలు తీసుకో, కానీ కోరికలే జీవితం కాదు. కోరికలు వెంటబడి వెళ్ళిపోయావో కోరికలు కుప్పలుగా లోపల నిండి నిన్ను కూలదొస్తాయి. కామ్యేమతి త్యజ్యత. ఎందుకయ్యా పని చేసావు? నాకు ఇష్టం కాబట్టి చేశా. నీకు ఇష్టమైతే అన్నీ చేసేస్తావా? ఇష్టంలో కష్టాలు రావడానికి కూడా అవకాశం ఉంది. మరి అవసరం కాబట్టి చేశానయ్యా, చెయ్యాలి కాబట్టి చేశానయ్యా. అర్థమైందా? అవసరం కాబట్టి చేశా, బాధ్యత కాబట్టి చేశా. ఇక్కడ వికసన అనేది వస్తుంది. అవునా? చిన్న పిల్లలు ఉన్నాడు అనుకోండి, వాడికి ఏది ఇష్టం అయితే అది కావాలని అడుగుతాడు. కొంచెం ఎదిగినవాడు అవసరమైనటువన్నీ సేకరించుకుంటాడు, చేయవలసినటువంటివన్నీ చేసి తీరుతాడు. సో కాబట్టి ఇక్కడ కోరికలు వదిలేయండి. లోపల అసలు ఏ కోరికలు ఉంచకండి అని కాదు. కోరిక లేకపోతే ఏ పని చేయలేం, కోరికలు లేకపోతే జీవితమే లేదు. కానీ కోరికలు వెంటబడి వెళ్ళిపోవడం వదిలిపెట్టండి అని అంటే, లోపల ఏ సంకల్పం వస్తే దాని వెంటబడి నువ్వు వెళ్ళిపోతున్నావు అని అంటే, చిన్నపిల్లలు చూడండి, చాక్లెట్ ఇస్తా అంటే వాళ్ళు వెంటబడడం జరుగుతుంది. చాక్లెట్ ఇస్తే ఏమైనా చేస్తాను కొంతమంది కదా. అదే చాక్లెట్ తల్లిదండ్రులకు కావాల్సిన ఇచ్చేటప్పుడు పోరా నీ చాక్లెట్ కోసం నేను ఎందుకు వస్తాను అని అంటాడు. అవునా? పిల్లల్లోనే విచక్షణ అనేది అక్కడే ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు చూడండి, ఓ పక్షి ఇవి ఉన్నాయి అనుకోండి, కుక్కో లేకపోతే పక్షి ఏదో ఉందనుకోండి, దానికి కావాల్సిన ఆహారం కానీ చేత పట్టుకొని అలాంటి వెంట వచ్చేస్తుంది. అవునా? అలాగే కోరికలు వెంటబడడం అంటే ఏ విధంగా ఉంటుందంటే, ఏదో జీవితం మొత్తం తనెవరు, తనెందుకు, తనేమిటి మొత్తం అన్నీ మర్చిపోయి విషయాలు వెంటబడి జీవితాన్ని సర్వనాశనం చేసుకోవడం జరుగుతుంది. దానికి ఏంటంటే కోరికల వెంటబడకు, కోరికలు తీర్చుకో. ఓకే, కోరికలు నిన్ను బంధించకూడదు, కోరికలు నిన్ను దెబ్బ కొట్టకూడదు, కోరికలు నిన్ను పతనం చేయకూడదు. దానికి ఏమన్నారు? అవసరమైన కోరికలను తీర్చుకోవయ్యా, కానీ కోరికలు వెంటబడడం జీవితంగా మార్చుకోకు. కామ్యేమతి త్యజ్యత. విశేషం ఏంటంటే కోరికలు కారణ శరీరం నుంచి వస్తాయి, లేదా విషయ ఆకర్షణల నుండి వస్తాయి. అవునా? కారణ శరీరం కంటే కొంచెం వెనక్కి చూస్తే భగవంతుడు ఉన్నాడు, బాధ్యతలను గుర్తు చేస్తాడు.
దానికి ఈశస్య విధీయతాం అన్నారు. ఈశ్వర భక్తి కలిగి ఉంటే బాధ్యతలు గుర్తొస్తాయి, అవసరాలు గుర్తొస్తాయి, వాటికి శక్తిని అడుగుతాడు, విధి విధానాలని పాటిస్తాడు. కానీ భగవంతుడిని మర్చిపోతే లోపల కారణ శరీరం అలజడులు పుట్టిస్తుంది. అవే ఆపుకోలేని కోరికలే అలజడులు. అవునా? సో అధర్మమైన తాదాత్మ్యాలే అలజడులు. మరి ఇంకే విధంగా రావాలండి? ఏదైనా కష్టం వచ్చినప్పుడు దైవం ఏంది నీ కానీ భక్తి కలిగి ఉండేటట్లయితే అలజడి తగ్గుతుంది. నీకు అలజడి కలిగినప్పుడు కామ్గా ఒంటరిగా కూర్చొని కొద్దిసేపు జపం చేసుకో, ఆర్తిగా ప్రార్థించుకో. అసలు అలజడి కారణం ఏంటో తెలుస్తుంది. చేయకూడదు ఏమైనా చేసావా సరిదిద్దుకోవచ్చు. కానీ రాకూడదు ఏమైనా వచ్చిందా ఆర్తిగా దేవుడిని ప్రార్థించి క్రమపద్ధతిలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. సరైన విధానంలో వెళ్ళావా, దైవభక్తితో వెళ్ళావా, ఖచ్చితంగా దాన్ని తొలగించుకుంటూ ముందుకెళ్తావు. దానికంటే చిన్న కష్టం వస్తే దైవం ఎందుకు భక్తిగా లేకపోతే అది పెద్దదిగా మారిపోతుంది. నీకు దైవం ఎందుకు భక్తిగానే ఉంది అంటే దాన్ని తొలగించుకొని అట్లాంటిది ఇంకెప్పుడు వచ్చినా కూడా తొలగించుకోగలను అనే ఒక అనుభవాన్ని కూడా పొందుతావు. కాబట్టి కోరికల వెంటబడకు, దైవం వెంటబడు, బాధ్యతలను గుర్తించుకో, చేయవలసింది చేస్తావు, చక్కగా ముందుకెళ్తావు. అలా కాకుండా కోరికలు వెంటబడితే ఏమవుతుంది? చేయకూడనాటివి చేస్తావు, రాకూడని ఫలాలు వస్తాయి. అవును? దానికేనారు పాపౌఘ పరిధూయత, పాపాలని పూర్తిగా తొలగించి వేసే, పరిధూయత పూర్తిగా తొలగించే పాపాలు. ఓకే, సరే. పాపం అంటే ఏంటండి? జనరల్గా ఏమనుకుంటాం పాపం అంటే? చేయకుండా చేస్తే పాపాలు అంటాం, అలా కదా. ఇంకా అంటాను చూడండి, ఎవరన్నా కష్టాల్లో దుఃఖాల్లో పడిపోతున్నాను, ఏ పాపం చేసాడో ఏమో అంటావా? అవునా కాదా? వ్యక్తికి ఎప్పుడు తెలుస్తుందయ్యా? కోరికలను అనుసరిస్తే పాపాలు ఆచరించే అవసరాలు పుడతాయి. బాధ్యతలను అనుసరిస్తే పాపాలని లోపలే తొలగించేసేస్తావు. పాపాలు బయట నుండి వచ్చాయి అంటే కర్మఫలాలు, పాపాలు లోపల నుండి వచ్చాయి అంటే చెడు కోరికలు. అవునా కాదా? చెడు కర్మఫలాలు ఎందుకు వస్తాయి? చెడు కోరికల్ని అనుసరించి ఆచరించినప్పుడు. జనరల్గా దేవుడిని తిట్టిపోస్తారు ఇష్టం లేని ఫలాలు వచ్చినప్పుడు. అవునా? ఇష్టం లేనాటి అయ్యా చేయకూడనాటివి చెయ్యొద్దు అన్నప్పుడు మాత్రం దేవుడి మాట వినం. ఇష్టం లేని ఫలాలు వచ్చినప్పుడు మాత్రం దేవుడిని దూషిస్తాం కదా. బ్రహ్మదేవుని తిట్టారు, అయ్యయ్యో బ్రహ్మయ్యా నాకు ఇష్టమైన ఫలాలు ఎందుకు ఇచ్చావయ్యా? ఆయనకేం పని బాట లేదు, ఇంకా పని కట్టుకో, నీకు ఒక్కడి మీదనే అన్నీ రుద్దుతాడా? ఎవడి మీద ఏమీ రుద్దడు. అవునా? జనాల్ని తయారు చేస్తూనే కర్మలో వాటి నియమాలు కూడా ఏర్పాటు చేసేసాడు. ఏం చేస్తే నీకు అదే వస్తుంది. పాయిజన్ తాగితే చస్తావు, దాని మీదనే రాసుంటారు. అవునా కాదా? 4 ఎముకలు, 2 ఎముకలు పైన ఒక స్కెలిటన్ బొమ్మ కూడా వేసుంటారు. తాగితే సస్తావని, సావడం కొరకే వినియోగిస్తారు. కాకపోతే ఏంటంటే పురుగులు అవి ఇవి దుష్టమైనటువంటి ఉన్నాయి, వాటి కోసం మాత్రం ఉపయోగించు అని. అలాగే చేయకూడని కర్మ చేస్తే సస్తావు. లోపల మొట్టమొదట తెలివితేటలు చచ్చిపోతాయి, శాంతి చచ్చిపోతుంది, ఉత్సాహం చచ్చిపోతుంది, ధైర్యం చచ్చిపోతుంది. అవునా? కాన్ఫిడెన్స్ చచ్చిపోతుంది. దీనికి అన్నీ వ్యతిరేకమైనటువన్నీ వచ్చి కూర్చుంటాయి. పాపౌఘ పరిధూయత. సనస్యాతంలో చెప్పారు చూడండి, ధమాన్ని అనుసరిస్తే ఏ లక్షణాలన్నీ వస్తాయి అని అన్నారు. దాన్ని వ్యతిరేకిస్తే ఏ దుర్మార్గమైన లక్షణాలన్నీ వస్తాయి అని అన్నారు. అవునా కదా?
జనరల్గా అనుకుంటాం కదా, దుర్మార్గుడు వాడు ఎన్ని రకాల పాపాలు చేస్తున్నా దేవుడు కూడా అట్లాగే చూస్తూ ఉన్నాడు అని. ముఖ్యమంత్రి అయ్యాడు అని అనుకోండి, కష్టపడే ముఖ్యమంత్రి అయ్యాడు, మంచి పనులు చేస్తూ పోతే జనాలు అందరూ కూడా వాడు వెంట ఉంటారు, ఊడుతుంటారు. అవునా కదా? చెడు పనులు చేస్తూ పోతే అప్పుడు కూడా వాడు వెంట ఉంటారు, ఇంకొక రకం వాడిని ఇంకా ఎగదోస్తారు. అవునా కదా? వీడిని పాపాలు చేస్తున్నాడు, దేవుడు ఎందుకు తీసేయలేదు అంటే అది ఎట్లా తీసేస్తాడు? మొదట ఇచ్చాడు కదా, రావడానికి అవకాశం కల్పించేది ఎవరు? పైలే కదా. 5 ఏళ్ళు ఉన్నాడు అని అనుకోండి, 5 ఏళ్ళ తర్వాత కష్టం వస్తుంది. ఈ 5 ఏళ్ళు వాడు ముందు పెట్టుబడి పెట్టాడు, వచ్చేసాడు, వాడు ఏం చేసినా భరించి తీరాల్సిందే, భగవంతుడు కూడా భరించి తీరాల్సిందే ఒక్కోసారి. ఈ లోపల వాళ్ళ పుణ్యఫలాలన్నీ వెళ్ళిపోతాయి. అవునా? వాడి టర్మ్ కూడా అయిపోతుంది. అవునా? వాడు వెంట ఉంటారు, దుష్టులైన వాళ్ళందరూ వెంట ఉంటారు, వాడిని ఇంకా 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 వేగంగా కూలిపోవడానికి సహకరిస్తారు దుర్మార్గులందరూ కూడా. పాపౌఘ పరిధూయత. 5 ఏళ్ళలో వాడు చేసినటువన్నీ ఒక 10 ఏళ్ళలో 50 ఏళ్ళలో అనుభవించడానికి కావాల్సినటువన్నీ తయారవుతాయి. దానికి చూడండి, పక్కనే పెట్టాడు, కామ్యే మతి త్యజ్యతాం పాపౌఘ పరిధూయతాం. కామ్యే మతికి పైన చూడండి, తేనేశస్య విధీయతాం అన్నారు. పైకి పోతూ ఉంటే, అయ్యా ఈశ్వరార్పణ భావనతో అనుసరిస్తావా ఆయన రక్షిస్తాడు. ఈశ్వరార్పణ భావన కర్మలు అంటే ఏంటి? వేదాలలో చెప్పబడ్డాయి. క్రమంగా పైకి వెళ్ళే విధానం. అలా కాదు, ఈశ్వరుణ్ణి వదిలేసావా, దైవార్పణ భావన వదిలేసావు అంటే కోరికలను అనుసరిస్తున్నావు అంటే పాపాలలో పడిపోవడానికి అవకాశం ఉంది. కోరికల విషయ ఆకర్షణల వలన వస్తాయి, కోరికలు వాసనల నుండి వస్తాయి. ఆకర్షణలలో పడి ధర్మాలను మర్చిపోయావు, దేవుణ్ణి మర్చిపోయావు. కర్మ నియమము దాన్ని ఆచరింపచేసేవాడు ఈశ్వరుడు. అవునా? విభూతి యోగము అని 2 అన్నాడు కదా. ఆయన మహత్తు, ఆయన నిర్వహించే కర్మ నియమం 2 ఆయనే కదా. నువ్వు ఏది పట్టుకుంటే అదే నీకు వస్తుంది. పాపౌఘ పరిధూయత, పాప ఆఘ పరిధూయత, దూరంగా తొలగించేసే. ఉండకూడని కోరికలను ఉంచుకోవడం, తీర్చుకోకూడని కోరికల్ని తీర్చుకోవడం, పాపాలను అనుసరించడం. లోపల నుండి వస్తే వాటిని అనుసరిస్తే పాప కోరికలను అనుసరించడం. బయట నుండి వస్తున్నాయంటే సంపదల మీద, భోగాల మీద కదా. సంపదల అధికారం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, భోగాలు వస్తు సకరణ కావచ్చు, వాటిని అనుభవించడం కావచ్చు. పాపం. సో ఏది ఏమైనప్పటికీ కూడా అధర్మబద్ధమైన కోరిక, వ్యవహారం 2 పాపమే. దానివల్ల కలిగేటువంటిది ఇష్టం లేని ఫలం, నిరంతర దుఃఖాలు. ఇవి బయట కనిపిస్తాయి, కానీ లోపల వ్యక్తి కంప్లీట్గా దంటారు. చూడండి, పంటలకు అప్పుడప్పుడు వేరు తెగులు అని వస్తుంది, గడ్డ తెగులు అని వస్తుంది. పసుపు ఉంటుంది, అరటి ఉంటుంది, వాటికి గడ్డ తెగులు అని వస్తుంది. కొన్ని మొక్కలకి వేరు తెగులు అని వస్తుంది. ఏంటంటే లోపల చెడిపోతాయి ముందు, తర్వాత కూలిపోతాయి. అలాగే పాప సంస్కారాలు ఉన్నాయి, లోపల వేర్లు గుణాలను పాడు చేసేస్తాయి. వ్యక్తి ఒకేసారి కూలిపోతాడు. గుణాలు బలమైతే, అంటే సాత్వికమైన ఉత్తమమైన గుణాలుగా తయారైతే, ఉత్తమమైన లక్షణాలను పెంచుకుంటే బయట కష్టాలు పడుతూ ఉన్నప్పటికి కూడా ఒకరోజు అన్నిటినీ దాటేస్తావు ఖచ్చితంగా. సో పాపౌఘ పరిధూయతాం. 1 లోపల బయట 2 విధాల చెడు కర్మలు చెయ్యకు, చెడు కోరికలు కోరుకోకు.
చెడు సంబంధాలు పెట్టుకోకు. మూడింట్లో జాగ్రత్త పడాలి. పాపౌఘ పరిధూయతాం. బాగుపడాలి అనుకుంటే ఒకటి, పదే పదే దుఃఖాల్లో పడిపోకు, నిరుత్సాహంలో పడిపోకు. దేవుడి యందు పరిపూర్ణమైన భక్తిని కలిగి విధి విధానంలో నడుచుకో, పైకి పోతావు. పాపౌఘ పరిధూయతాం భవసుఖే దోష అనుసంధీయతాం. భవసుఖే దోష, భవసుఖములో దోషాలని నిరంతరం గుర్తుపెట్టుకొని తొలగించుకోండి. భవసుఖం అంటే సంసార సుఖం అండి. అంటే ఏంటంటే ప్రపంచంలోకి వెళ్ళి ఏం భోగాలు అనుభవించకూడదా అని ఎవరన్నారయ్యా? ధర్మం కాని వాటిని పట్టుకోకు, ధర్మం కాని వాటిని అనుసరించుకో. క్రమంగా ధర్మాన్ని నువ్వు కానీ అనుసరిస్తే తెలుస్తుంది ఏంటి అని అంటే, ఒక వ్యక్తి ఎక్కడ ఉన్నా, ఏ ఆశ్రమమైన, బ్రహ్మచర్యమైన, గృహస్థమైన, వానప్రస్థమైన, సన్యాసమైన, ఆయా ధర్మాలని అనుసరిస్తూ వస్తే దుఃఖాలలో పడకుండా ఉంటాడు. కానీ దేహానికి విషయాలు అవసరాలే కానీ దేహానికి విషయాలు సుఖాలను ఇవ్వలేవు. అయితే ఇస్తున్నట్టు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆకలి అయిందండి, అన్నం తింటే సుఖమా దుఃఖమా అని అనడానికి ఏం లేదు. ఆకలి అయితే మంట పుడుతుంది, అన్నం వేస్తే మంట పోతుంది. అవునా? అన్నం తినడం సుఖం కాదా అని అనుకోవడం కాదు, అన్నం తినడం అవసరం. దప్పికేస్తే నీళ్ళు తాగాలి, నీళ్ళు తాగకపోతే ప్రాణాలే ఎగిరిపోతాయి. సో దప్పిక నీళ్ళు, ప్రాణాలకి నీళ్ళు అవసరం. నీటి శాతం తగ్గితే దప్పిక అనేది ఒక మంట బయటకు వస్తుంది. నువ్వు నీళ్లు పోస్తే ఆ మంట ఆగిపోతుంది. అది అవసరం. అవునా కాదా? తాగితే ఎంత సుఖంగా ఉంటుందండి అని అనుకుంటే ఏం తాగితే? అసలు ప్రాథమిక నియమాన్ని గుర్తుపెట్టుకుంటే, ఇక్కడ నువ్వు దప్పికైనప్పుడు నీళ్ళు కానీ తాగకపోతే చస్తావు, నిజమే. దప్పికైనప్పుడు మంచినీళ్ళు తాగు, మంచి నీళ్ళు తాగు, ప్యూరిఫైడ్ వాటర్, మంచి నీళ్ళు తాగు. అంతేగాని కుళ్ళిపోయిన నీళ్ళు, కంపు కొట్టే నీళ్ళు, విషతుల్యమైన నీళ్ళు, కెమికల్స్ కలిగిన నీళ్ళు, అవునా, మత్తు నీళ్ళు, ఇలాంటివన్నీ తాగావా ఏమవుతుంది? పైకి మాత్రం ముఖం అప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు చూడండి. అవునా, ఫ్యాషన్ అయిపోయింది. రోజు నేను వైన్ వాడతానండి, అందుకే ముఖం కళకళకళకళకళ. ఈ ముఖం నీ మనసును బుద్ధిని చంపేస్తున్నావు. అవునా? తాత్కాలిక కెమికల్స్ పోసుకుంటున్నారు అనుకోండి, కళకళలాడినట్టు ఉంటుంది. మత్తు పానీయాలు వాడుతున్నారు అనుకోండి, ముఖం కళకళలాడుతూ ఉంటుంది. లోపల మనసు బుద్ధి చచ్చిపోతాయి, కారణ శరీరం కుళ్ళిపోతుంది. అవునా? అలా కాదు. నువ్వు ఇదిగో వేదాలను అనుసరిస్తూ, సత్కర్మలను ఆచరిస్తూ, సదాలోచనలు తెచ్చుకుంటూ మంచి విజ్ఞానం సంపాదించుకున్నావు అనుకో, కొంచెం టైం పట్టచ్చు, కానీ ముఖం శాశ్వతంగా వెలుగుతుంది. అవునా? మనసు సద్గుణాల్లో నిండింది అని అనుకోండి, మనసు ఉత్సాహంగా ఉంటుంది, ముఖంలో సహజంగా వస్తుంది. ఎందుకయ్యా? సర్వశక్తివంతుడు భగవంతుడు. నువ్వు శాస్త్రాన్ని అనుసరించడం ద్వారా మనసును కరిగిచ్చేస్తే వెనకలో ఉన్న భగవంతుడు నేరుగా ముఖం మీద కనిపిస్తాడు, మనసుకు యోగం చేకూరుతుంది. అవునా? ముఖం సహజంగా కళగా ఉంటుంది. ఏ పెర్ఫ్యూమ్స్ని ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు. అవునా? సో ఏ పెర్ఫ్యూమ్స్ని ఆశ్రయించాల్సినటువంటి అవసరం ఉండదు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, భవసుఖే దోష అనుసంధీయ, దేహ అవసరాలని శుద్ధమైన పదార్థాలతో తీర్చాల్సిందే. కానీ పదార్థాల వలన బాధలు తొలుగుతాయి, కానీ సుఖాలు రావు. సుఖం ఎలా వస్తుంది? యోగ అభ్యాసం వలననే వస్తుంది.
యోగాభ్యాసం ఏంటండి? మనసుని ప్రజెంట్లో నిలబెట్టుకో, దానికి సరైన విలువల్ని పాటించు, విలువలు కోల్పోకు, బలహీనతలకు లోను కాకు, బలహీనతలకు లోనయ్యావా యోగాన్ని కోల్పోతావు అంటే మనసు జారిపోతుంది. మనసు జారిపోతే లోపల దెబ్బతింటుంది ముందు, తర్వాత జీవితం అంతా దెబ్బతింటుంది. భవసుఖే దోష అనుసంధీయత. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే దేహం, ఇంద్రియాలు, విషయాలతో సుఖాన్ని పొందవు. మనసు శుద్ధమై ఉపశమిస్తే దేహం, ఇంద్రియాలు సదా సుఖంగా ఉంటాయి. ప్రాథమిక సూత్రం. వీటి అవసరాలు మాత్రం ఉత్తమమైన వస్తువులతో తీర్చాలి. దానికే చెప్పారు సాత్విక ఆహారం, సాత్విక జలం. పక్కన వైన్ ఉంటే కానీ ఉదయం టిఫిన్ కూడా దిగదండి అని కొంతమందికి. అవునా? బయటకు వచ్చి ధర్మపన్నాలు మాట్లాడతారండి. గాంధీ జయంతి రోజు కూడా వాళ్ళకి ఏదో ఒక జంతువును చంపి తింటే కానీ తీరదండి. ఏమంటారు? లోపల పాడైపోయింది వ్యక్తిత్వం. దానికి ఏంటి అని అంటే నువ్వు దేహానికి ఇచ్చేటువంటి విషయ వస్తువులు కూడా సాత్వికమైనటివి స్వీకరిస్తే ఉత్తమమైన స్థితి లోపల పెరుగుతుంది. అంటే మనసు యోగంలో నిలబడుతుంది, బుద్ధికి జ్ఞాన ఇచ్ఛ పెరుగుతుంది. అప్పుడు తెలుస్తుంది విషయాలు దేహ అవసరాలను తీర్చగలవు కానీ వ్యక్తికి సుఖాలను ఇవ్వలేవు. బలహీనతల్ని తొలగించుకుంటేనే, ఉత్తమ లక్షణాలను పెంచుకుంటేనే వ్యక్తి సదా నిత్యం నిరంతరం సుఖంగా ఉంటాడు. సుఖాన్ని అనుభవించడం కాదు, సుఖంగా ఉండడం నేర్చుకోవాలి. యోగం, జ్ఞానం రెండూ కుదిరితే ఎప్పుడు సుఖంగా ఉంటాడు. ఈ యోగం, జ్ఞానం రెండూ పోతే అంటే బలహీనతలు నిండిపోతే సుఖాన్ని కోల్పోతాడు. సో కాబట్టి ఏంటంటే విషయాలలో కాదు సుఖాన్ని అనిపించడం, విషయ అవసరాలను తీర్చుకుంటూనే నువ్వే సుఖంగా ఉండడానికి ప్రయత్నం చేయి. అదట్లా అండి. దానికైనా ఆత్మేచ్ఛ వ్యవసీయత. నీ యందు నీకు ఇష్టం పెంచుకోవయ్యా. నా భార్యే నాకు సర్వస్వం అండి అంటే అన్నావు కానీ అనుకోకు. నా భర్తే నాకు సర్వస్వం అండి అంటే అన్నావు కానీ మళ్ళీ కూడా ఆలోచన చేయి. భర్త అన్నా, భార్య అన్నా, పిల్లలు అన్నా ఆత్మయే. నీకు నిజంగా నీ ఆత్మ యందు కానీ నీ నిజస్వరూపం యందు నీకు ఇచ్ఛ కలిగిందా, నిష్ట కుదిరిందా, అప్పుడు భర్త దైవంలాగా కనిపిస్తాడు. అనుకోవడం కాదు, సాక్షాత్ భార్య దేవతలాగా కనిపిస్తుంది. అనడం కాదు అందరితో. అవునా? పిల్లలు కూడా దైవ అనుగ్రహం లాగా కనిపిస్తారు. దైవానుగ్రహం వల్లనే వీళ్ళు మాకు కలిగారండి అనే విషయం తెలుస్తుంది. స్పష్టంగా. సో ఆత్మేచ్ఛా వ్యవసీయత. సో నీ నిజస్వరూపం యందు నీకు నిష్ట కుదిరిందా, ప్రపంచంలో అన్ని విషయాల్లో స్పష్టంగా ధర్మాలను పాటిస్తావు. ఎందుకంటే నిన్ను నువ్వు కోల్పోవు. నీ మీద నీకు జ్ఞానం వస్తుందా, నీ మీద నీకు నిష్ట వస్తుందా, ఆత్మనిష్ట, దుఃఖాలు కంప్లీట్గా దూరం అయిపోతాయి. చేయకూడదు చేయడు, చేయాల్సిందే, ఎలాంటి పరిస్థితుల్లోనూ వదలడు. ఆత్మ ఇచ్ఛా వ్యవసీయత. సో ఇక్కడ ఆత్మజ్ఞానం, ఆత్మవిశ్వాసం, ఆత్మ అనుసరణ, అవునా, ఇవన్నీ వస్తాయి. అప్పుడు ఏమవుతుంది? ఇన్ని రోజులు చేసినటువన్నీ ఫలిస్తున్నాయండి అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది.
ఓ మేము సరైన జీవితాన్ని జీవించామండి. కాబట్టి భగవంతుడు మాకు బయట అవసరాలని చక్కగా ఏర్పాటు చేసి పెట్టాడు. అవునా, లోపల అవసరాలని అందిస్తూ ఉన్నాడు. నిజ జీవితాన్ని జీవిస్తున్నాం, ప్రశాంతంగా జీవిస్తున్నామండి. ఇంతకంటే ఈ జీవితంలో గొప్పది ఏముందో చెప్పండి. మేము చేయకూడనాడు చేయలేదండి, చేయవలసినాడు వదలలేదండి. ఒకవేళ చేయవలసినవి అన్నీ చేయకపోయింటో పోయిండొచ్చామేమో, కానీ చేయకూడదు చేయలేదండి. అందుకే ఈరోజు హాయిగా ఉంటున్నామండి. ఇంట్లో ఎంతమంది పని మనుషులు ఉన్నారో, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఇవి కాదు. మనిషికి కావాల్సింది ఒక బెడ్డే, ఇంత ఫుడ్డే, బాహ్య అవసరాలు. కానీ ఉన్నది ఏదైనా సరే హాయిగా వండుకొని తింటున్నాం, ప్రశాంతంగా ఉంటున్నాం. ఇంకొకరి జీవితాల్లో వేలు పెట్టట్లేదు. మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఎవడూ నిందించట్లేదు. ఆత్మ ఇచ్ఛ, ఆత్మ వైపు దృష్టి పెరిగింది అంటే ఇవన్నీ వస్తాయి. మధ్యలో పెట్టాడు చూడండి ఆయన, కామ్యేమతి తెచ్చేదాం పాపవుగా పరితూయత కదా. ఈశ్వరార్పణ భావన ఉంటే పైకి 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 ఇస్తావు, కోరికలను అనుసరిస్తే కింది 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 కిందికి వెళ్ళిపోతావు. అలాగే పాపాలను వదిలితే విషయాలలో సుఖం లేదు అని తెలుస్తుంది. నీ యందు నీకు నిష్ట పెరుగుతుంది. నిజ గృహాత్తూర్ణం వినిర్గమ్యత. సొంత ఇంటి నుండి తొందరగా బయటపడండి. అంటే అద్దెంటికి వెళ్ళాలా, ఆశ్రమాలకు వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళినా మనుషులే ఉండేది. అవునా, ఆశ్రమాలకు వెళ్ళినా అక్కడ కూడా మనుషులే. వాళ్ళు కూడా వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తారు, క్రెడిట్ కార్డో డెబిట్ కార్డో చేత పట్టుకున్నా వాళ్ళ కారణ శరీరాన్ని వాళ్ళు పట్టుకొని వస్తారు. అవునా కాదా. అక్కడికి వెళ్ళినా వాళ్ళు ఇంట్లో ఎట్టుంటారు, అక్కడ కూడా అట్టే ఉంటారు. అవునా, నువ్వేం చేయాల్సింది ఏంటి, క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు కాదు, దైవాన్ని పట్టుకొని నిలబడడానికి ప్రయత్నం చేయాలి. దానికే నిజగృహ తోరణం వినిర్గమ్యత అంటే సొంత ఇంటి నుండి తొందరగా బయటపడు అంటే సొంత ఇంటి నుండి అద్దెంటికి వెళ్ళడము లేదా ఇంటి నుండి ఆశ్రమాలకు వెళ్ళడము కాదయ్యా. ఈ దేహమే ఒక ఇల్లుగా భావించు. అవునా, దీంతో తాదాత్మ్యం చెంది ఇక్కడే కూర్చొని ఉండకుండా దాన్ని వాడేసుకొని ఆ వాడుకుంటూ ఉన్న నువ్వెవరో తొందరగా తెలుసుకో. ఆ దేహం ఎందుకు వచ్చిందో తెలుసుకో. ఈ దేహం ఏదో ఒక రోజు ఊడిపోతుంది. ఈ లోపలే నిన్ను గుర్తించేయి. ఇది నిన్ను వదిలేసి వెళ్ళిపోకముందే నువ్వే దీంతో తాదాత్మ్యం వదిలేసావని అనుకో, మహారాజ్ అని లోకమంతా పిలుస్తుంది. అవునా, ఏదో ఒకరు ఇది ఖచ్చితంగా ఊడిపోతుంది. దీన్ని ఊడిపోకుండా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అన్నీ కోల్పోతావు. చావంటే ఎవరికన్నా ఇష్టమా అండి? లేదండి. చావకుండా ఎవడన్నా ఉంటాడా అండి? వీలు కాదండి. మరి చావు గురించి ఎందుకు ఆలోచన చేస్తామండి? నేనేమో ఆలోచన చేయను. అయితే ఒక విషయం గుర్తుంచుకో, ఏదో ఒక రోజు వస్తుంది సావు. ఎప్పుడు వస్తుంది, ఎట్లా వస్తుంది, ఏ విధంగా వస్తుందో తెలియదు. కానీ ఈ లోపల దానికి నువ్వు వెల్కమ్ చెప్పగలిగేటట్లుగా ఉండు. అంటే దీంతో తాదాత్మ్యం వదిలించుకొని ఆత్మలాగా కూర్చున్నావా, ఏం చేస్తావు అప్పుడు? ఇక వద్దయ్యా ఇది అంటావు. అన్నమయ్య ఏమన్నాడు? అయ్యా వద్దయ్యా ఇది తీసేవయ్యా అన్నాడు. మంజునాథుడు సినిమా చూసుంటారుగా, ఆయన వెల్కమ్ చెప్పాడు. స్వాగతం అయ్యా ఓ యమరాజా. అవునా, వెల్కమ్ వెల్కమ్ మై డియర్ యమా. అవునా, ఎవరైతే తను గుర్తించారో దేహం ఊడిపోకముందే ఇది ఒక అడ్డు ఉందండి, పాత బట్ట ఊడిపోని అనుకుంటారు. ముందే రెడీ అయిపోతారు. నిజగృహ తోరణం వినిర్గమ్యత. ఈ దేహంలో కూర్చుంటే దీని పరిమితులు నేను అనుభవించాలి, ఇది ఊడిపోతే అనంతుడిగా మారిపోతానండి అని ఎప్పుడు తెలుస్తుంది? ఆత్మేచ్ఛ వ్యవసీయత నిజగృహ తోరణం వినిర్గమ్యత.
ఈ గాన ఆత్మ ఇచ్ఛ పెరిగి, ఆత్మ అనుసరణ పెరిగి, ఆత్మను గాని అనుసరిస్తూ ముందుకు వస్తున్నావా? సొంత ఇంటిని వదిలేస్తాం. ఒకటి మాత్రం మిస్కాన్సెప్షన్ రాకూడదు. ఎందుకంటే సొంత ఇంటిని వదిలేసి ఆశ్రమాలకు వెళ్ళిపోవడము, చిన్నప్పుడే ముక్తికాంక్ష కలిగితే ఇక మళ్ళీ గృహస్థాశ్రమంలో పడకుండా బయటపడవచ్చు. లేదండి ఇంట్లో ఉంటే అన్ని బాధ్యతలు అవి ఇవి ఉన్నాయి, కొద్ది రోజులైన దానిగా గురుదేవుడు ఏమన్నాడు తెలుసా? ఏదో వైరాగ్యం వచ్చింది అనుకోండి, ఒక్కసారి ఇల్లు ఆకిలన్నింటిని వదిలిపెట్టేసి ఆశ్రమాల్లో గడిపి సెటిల్ అయిపోతాం అని అనుకోకండి. ప్రాక్టీస్ చేయండి అన్నారు. ఒకరోజు వెళ్ళి ఉండడం, వారం రోజులు వెళ్ళి ఉండడం. దానికి ఆయన ఏం చేశాడు? క్యాంపులు పెట్టేవాడు. ఒకరోజు క్యాంపులు, 2 రోజుల క్యాంపులు, వారం రోజుల క్యాంపులు. ఎందుకయ్యా అంటే పూర్తిగా మొట్టమొదటి ఏంటి? ఇంట్లో బాధ్యతలు. అత్యంత ముఖ్యమైనది ఏంటి? నిరంతరం వండుకొని తినడం. ఈ రెండింటిని పక్కన పెట్టి సాధనా క్యాంపులకు వెళ్ళండి. అవునా? ఆ 2 లేవు అని అనుకోండి, మనసుకు ఒక్కసారి రిలాక్స్ అవుతుంది కదా. బాడీ అనుకుంటున్నాం, మైండ్ రిలాక్స్ అవుతుంది. వాటి గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అధ్యయనం చేయండి. ఏంటి? ఆత్మను అనుసరించడం నేర్చుకోండి. అప్పుడు లోపల శక్తి వస్తాయి. ఆశ్రమంలో నువ్వు ఒక్కడవే కాదు కదా ఉండేది. కేవలం నువ్వు నీ గురువు మాత్రమే ఉంటారా? అనేక మంది ఉంటారు. వాళ్ళు వాళ్ళ స్వభావాలతోనూ వచ్చిన వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కడు ఒక లక్ష్యంతో, ఒక్కొక్కడు ఒక సమస్యలతో వచ్చిన వాడు ఉంటాడు. అవునా? వాళ్ళ వైబ్రేషన్ అన్నీ కూడా అన్నిటినీ ఫేస్ చేసి దాటిపై నిలబడగలను అనుకునేటట్లయితే, ఏది ఏమైనా నువ్వు అక్కడికి వెళ్ళిన ఆత్మను అనుసరించడానికే. ఆత్మను అనుసరించడం జీవితం అని కానీ గుర్తుపెట్టుకుంటే నీకు ఎక్కడ అది వీలవుతుందో అక్కడ చేయొచ్చు, అంతే. ఒక చోటుకు వెళితే వస్తుంది అని కాదు. మన నీ ఇంట్లోనే ఉంటే ఒక పని మనిషిని పెట్టుకున్నాం, వంట చేసి పెడుతూ ఉంటుంది. చిన్న చిన్న అవసరాలు, చిన్న చిన్న బాధ్యతలు లోపల మార్పు చెందే కొద్దీ అవి కూడా పోతూ ఉంటాయి. హాయిగా ఇంట్లోనే కూర్చొని మేము శ్రవణం చేస్తున్నామండి, మననం చేస్తున్నామండి, నిధ్యాసన చేసుకుంటున్నామండి. ఆశ్రమంగా మారిపోతుంది ఇల్లు. మన శాస్త్రం చెప్పింది అదే. ప్రతి గృహాన్ని స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదితవ్యం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. సత్యాన్న ప్రమోదితవ్యం, ధర్మాన్న ప్రమోదితవ్యం, కుశలాన్న ప్రమోదితవ్యం అన్నీ చెప్పారు. ఇక్కడి నుంచి ఆచరించవయ్యా అని. సో కాబట్టి ఆత్మను అనుసరించడం నీకు ఎక్కడ సులభతరం అనిపిస్తుందో అక్కడ ఉండు. ఏది ఏమైనప్పటికీ కూడా లక్ష్యం దేహాత్మభావాన్ని తొలగించుకొని ఆత్మభావంలో నిలబడమే. అది ఎక్కడ వీలవుతుందో అక్కడి నుండి ప్రారంభం చేయి. ఆత్మగా స్థిరపడు. నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మ చైతన్యాన్ని. తదాస్తు. దాని కొరకే సర్వశాస్త్రాలు, దాని కొరకే సర్వ నియమాలు. ఏమండి మాకు హాయిగా చదువుకొని ధ్యానం చేసుకుంటే బాగుంది, మళ్ళీ మేము పూజలు చేయాలనా? మీకు అవసరమైతే మీరు చేయాలి. మనసును ఉపశమించడానికి అది అవసరం అనుకుంటే చేయండి, లేకపోతే జపంతో వెళ్ళిపోవచ్చు. జపంతో వెళ్ళిపోవచ్చు. జపము, కీర్తనం, భజనం మనసులో ఆలోచనలు, ప్రపంచం ఆలోచనల్ని తోసేస్తుంది. అప్పుడు వేదాంతం మననం చేయడానికి, వేదాంత నిధిధ్యాసన చేయడానికి అవకాశం దొరుకుతుంది. సో కాబట్టి కర్మకాండ ఎంత అవసరమో అంత చేయాలి. కర్మకాండే అవసరం కాదు, కర్మకాండ మనసును ఉపశమింప చేయడానికి. సో ముఖ్యం శ్రవణ మనన నిధిధ్యాసన. దానివల్ల అది కూడా నిరంతరం చదవడం, చెప్పడం అనేదే కాదు. సో కాముగా కూర్చొని నేను ఆత్మగా ఉన్నానా, అనాత్మగా పరుగులు తీస్తున్నానా, విచారణ ఉంది. ధ్యానంలోకి లాక్ రాబడుతుంది. ఆత్మ విచారణ ధ్యానంలోకి రాక్కబడుతుంది. ఇది ధ్యానం, ఆత్మవిచారణ. దానికి సహకరించేది మననం. తదాస్తు. అనుసరించండి. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి
శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం.